ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనము. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ సత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. జీవ బ్రహ్మైక్య నిరూపణము ఆగమ ప్రకరణంలో 7వ మంత్రం వివరణలో ఉన్నాము. 7వ మంత్రం భాష్యం చదువుతున్నాము. దానిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంచెం సునిశ్చితంగాను లోతుగాను ఉండే విషయాలు వస్తూ ఉంటాయి, క్రొత్త విషయాలు ఉంటాయి. మనసు పెడితే అర్థం కాకపోవడం ఉండదు. అర్థం కాలేదంటే మనసు పెట్టలేదని అర్థం. ఓకే, 7వ మంత్రం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. 40వ భాగంగా చదువుకుంటున్నాం. నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం న అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా సవిజ్ఞేయః. పూర్వపక్షం వాళ్ళు భాష్యంలో మొదటి భాగంలో నన్ను ఆత్మనః చతుష్పాత్తత్వం ప్రతిజ్ఞాయ పాదత్రయ కథనేన ఏవ చతుర్థస్య అంతఃప్రజ్ఞాదిభ్యః అన్యత్వే సిద్ధే. మీరేం చెప్పారు? మొదట ఆత్మ చతుష్పాతం మొదలు పెట్టారు. 4 పాదాలు ఉంటారు, 3 పాదాలు చెప్పారు. 4వ పాదం కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఈ 3 పాదాలు చెప్పినప్పుడే ఇది 4వది కాదు అనే విషయం అక్కడే చెప్పబడింది. 4వది ఇది కాదు, ఈ 3 కాదు, ఈ 3 కాదు, కన్నా వేరుగా 4వది ఉన్నది అనే విధంగా మాకు అర్థమైంది. లక్ష్మణుడిని, భరతుడిని, శత్రుఘ్నుడిని చూపించి వీరు రాముడు కాదు అన్నారు. అంటే మళ్ళీ 4వ వాడు రాముడు అని ఆయన పరిచయం చేయండి. ఇప్పుడు మళ్ళీ లక్ష్మణుడు కాదు, శత్రుఘ్నుడు కాదు, భరతుడు కాదు, నా అంతఃప్రజ్ఞ, నాది బహిష్ప్రజ్ఞ అంటూ చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? పాదత్రయ కథనేన ఏవ, 3 పాదములను వివరించుట వలననే చతుర్థస్య నాలుగవ పాదమునకు అంతఃప్రజ్ఞాదిభ్యః, అంతఃప్రజ్ఞ బహిష్ప్రజ్ఞ మొదలైనవి అన్యత్వే సిద్ధే, వేరని అర్థం అయిపోయింది, సిద్ధించింది. మళ్ళీ నా అంతఃప్రజ్ఞం ఇత్యాది ప్రతిషేధక వాక్య ప్రతిషేధ నా అంతఃప్రజ్ఞం మొదలైనటువంటి ఈ ప్రతిషేధములు అనర్థకమే కదా, ఏమీ ఉపయోగము లేదు కదా. అంటే నా అలా కాదబ్బాయి, నా ఏమిటి నా 4వ ఈ విధంగా మళ్ళీ అంతఃప్రజ్ఞ బహిష్ప్రజ్ఞ అని చెప్పడము అనర్థకము కాదు అంటున్నారు. సర్పాది వికల్ప ప్రతిషేధేన ఏవ రజ్జుస్వరూప ప్రతిపత్తివత్ త్రయవస్థ ఏవ ఆత్మనః తురీయత్వేన ప్రతిపాదయిషితత్వాత్. ప్రతిపాదయితుం ఇచ్ఛా ప్రతిపాదయిషితం, ప్రతిపాదించాలనే కోరిక. ప్రతిపాదయిషితుం
ప్రతిపాదయిషితుం ఇష్టం. ఇచ్ఛా ఈజ్ ప్రతిపాదయిషితం. ప్రతిపాద ఇషితత్వాత్ ఉపనిషత్తు ప్రతిపాదించగోరి. ఏమిటి ప్రతిపాదించగోరి? త్రయవస్థ ఏవ ఆత్మన తురియత్వేన. ఆత్మ తురియము అంటే ఆత్మన, ఈ ఆత్మకు తురియత్వేన మూడవది నాలుగవది అని చెప్పడంలో త్రయవస్థ ఏవ, త్రయవస్థస్య ఏవ మూడు అవస్థలకు చెప్పి దానిలోనున్నదే తురియమని ప్రతిపాదించగోరుతున్నది. ఎలాగంటే సర్పాది వికల్ప ప్రతిషేధేన ఏవ రజ్జు స్వరూప ప్రతిపత్తివత్. రజ్జు యొక్క స్వరూపము ప్రతిపత్తివత్ అవగతమవుతుందో అర్థమవుతుందో ఎప్పుడు? సర్పాది వికల్ప ప్రతిషేధముల వలననే రజ్జు స్వరూపం అర్థమవుతుంది. ఈ త్రయావస్థల యొక్క ఆ, నిష్ప్రతిషేధము వలననే తురియత్వము అర్థమవుతుంది. ఆ విధంగా ప్రతిపాదయిషితత్వాత్. ఎలాగా? తత్వమసి ఇతివత్. తత్వమసిలో చెప్పినట్టు జహదజహ లక్షణాలను వాడుకో. విడిచిపెట్టవలసిన భాగాన్ని విడిచిపెట్టు, తీసుకోవలసిన భాగాన్ని తీసుకో. తత్వమసి ఇతివత్. యది హి త్రయవస్థాత్మ విలక్షణం తురీయం అన్యత్. యది హి ఇఫ్ ఒకవేళ త్రయవస్థ ఆత్మ ఈ మూడు అవస్థలలో చెప్పబడినటువంటి ఆత్మ కంటే తురియం విలక్షణం అన్యత్, తురియం అనేది వేరైనట్లయితే తత్ప్రతిపత్తి ద్వారా అభావాత్ దానిని తెలుసుకునే మార్గమే లేదు కనుక శాస్త్ర ఉపదేశ అనర్థక్యం, శాస్త్రోపదేశము చేయుట నిష్ప్రయోజనం అవుతుంది. అంతేకాదు ఈ మూడు అవస్థలలో ఉన్నది తురియము కాదు, వీటికంటే వేరుగా ఉంది అంటే అది శబ్ద ప్రమాణ గోచరము కాదు కాబట్టి అక్కడ ఏమీ లేదు అనేటటువంటి శూన్యతాపత్తివా అన్నారు. అదే వాక్యాలలో చూపిస్తున్నాను. ఈరోజు చెప్పాను ఇంతకుముందు. వాక్యాలు ఎందుకంటే ఒకసారి మళ్ళీ మీరు పీడిఎఫ్ చూస్తే తెలియడానికి. తురీయమును మూడు అవస్థలు ఉన్న చోటే చూడాలి, అది నాలుగవది కాదు. తురీయము ఇప్పుడు లేని క్రొత్తగా పొందవలసిన వేరైన నాలుగవ అవస్థ కాదు. నో క్వశ్చన్ ఆఫ్ న్యూలీ రివీలింగ్ తురీయం. యూ హ్యావ్ టు క్లెయిమ్ దట్ యు ఆర్ తురీయం. క్లెయిమింగ్ వాట్ వీఆర్ ఆల్రెడీ ఆర్. ఓకే, మిథ్యానుభవములను తొలగించగా విశ్వడే తేజస్సుడే ప్రాజ్ఞుడే తురియము. విశ్వడు మైనస్ విశ్వానుభవాలు, తేజస్సుడు మైనస్ తేజసానుభవాలు, ప్రాజ్ఞుడు మైనస్ ప్రాజ్ఞానుభవాలు ఈజ్ ఈక్వల్ టు చైతన్యం. ఆ చైతన్యమే తురియం. త్రాడు కంటే వేరుగా సర్పము లేదు. నాకు సర్పభ్రాంతి ఉందండి, తాడు వేరే చూపించండి అని అడిగితే తారు గురువుగారు ఎక్కడ చూపిస్తారు? ఎక్కడ సర్పభ్రాంతి ఉన్నదో అక్కడే ఆ భ్రాంతి పోతే తాడని తెలుస్తుంది. నా అంతఃప్రజ్ఞమని చెప్పడము మిథ్యారోపాన్ని తొలగించి చూడడం అని చెప్పడానికే అలా చెప్పారు. సర్పాది వికల్ప ప్రతిషేధేన ఏవా. సర్పము మొదలైనటువంటి వికల్పములు అధ్యాసాలను, అధ్యస్థమైన భ్రాంతులను ప్రతిషేధించుట ద్వారానే రజ్జు స్వరూప ప్రతిపత్తివత్, రజ్జు యొక్క స్వరూపము నిజతత్వము ప్రతిపత్తివత్ బోధపడుతున్నట్లుగా. రజ్జువు తెలియాలంటే సర్పాది వికల్ప ప్రతిషేధం చేయాలి, అక్కడ ఉన్నటువంటి స్వరూప రజ్జువుని తెలుసుకోవాలి. అలాగే త్రయవస్థస్య ఏవ మూడు అవస్థలను త్రయవస్థస్య ప్రతిషేధేన ఏవ అన్నమాట. ఈ మూడు అవస్థలను నిరాకరించడం ద్వారానే ఆత్మనః ఆత్మయందు తురియత్వేన, తురియత్వము అనేటటువంటి దానిని ప్రతిపాద ఇషితత్వాత్ ప్రతిపాదయితుం ఇష్టత్వం, ప్రతిపాదయితుం ఇష్టం ప్రతిపాద ఇషితం, ప్రతిపాద ఇషిత్వాత్ ప్రతిపాదించగోరి. యది హి త్రయవస్థాత్మ విలక్షణం తురియం అన్యత్. మీరంటున్నట్లుగా తురియం నాలుగవది, శ్రీరామచంద్రుడిలాగా ముగ్గురు బ్రదర్స్ కన్నా వేరుగా ఉన్నాడు అన్నట్లుగా మీరు ఊహించినట్లయితే ఒకవేళ తురియము వేరైనచో తత్ప్రతిపత్తి ద్వారా అభావత్ అట్టి తురియాన్ని తెలుసుకునే మార్గమే లేదు. ఎందుకు లేదు? తురియం శబ్దవాచ్యము కాదు గనుక. తురియము లేక బ్రహ్మము జాతి గుణ క్రియ ద్రవ్య సంబంధాలు లేవు గనుక. శాస్త్ర ఉపదేశ అనర్థక్యం. శాస్త్రము దానిని ఉపదేశించుట కూడా ప్రయోజనం లేకుండా అయిపోతాయి. తురియం ఈ మూడు అవస్థల కంటే వేరు
అన్యంగా ఉంది నాలుగవది అని చెప్పినట్లయితే శాస్త్రము ప్రయోజనం లేకుండా అయిపోతుంది. శూన్యతాపత్తివా, మూడో అవస్థలు కాదంటే ఇక ఏదీ లేదు, తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి శూన్యమనే కంక్లూషన్ రావాల్సి వస్తుంది. దీన్ని ఎలా తెలుసుకోవాలి? తత్వమసి ఇతివత్, తత్వమసిలో భాగత్యాగ లక్షణం ద్వారా, జగదజహల్ లక్షణం ద్వారా వదలవలసిన భాగాన్ని వదిలేసి తీసుకోవాల్సిన భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ కూడా ఆ విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు అనేటటువంటి మిథ్యానుభవాలను త్యాగము చేసి ఆ భాగాన్ని భాగత్యాగము చేసి భాగాన్ని గ్రహించాలి. ఏ భాగాన్ని గ్రహించాలి? అక్కడ ఉన్నటువంటి చైతన్యం అనే భాగాన్ని గ్రహించాలి. ఈ చైతన్యాన్ని తీసుకో. అవస్థలే తురీయమని చెప్తే వీటి పరిచ్ఛిన్నత ఆత్మకు కల్పించే అవకాశం ఉంది. చూసుకో, విశ్వడే తురీయం అని అంటున్నాము అంటే ఏమిటి? విశ్వడిలో ఉన్నటువంటి పరిచ్ఛిన్నతలు, వాడి యొక్క సకల ప్రమేయ అనుభవాలు, రాగద్వేషాలు అన్నీ ఆత్మవే అని అనుకుంటావు. చూసుకో, ఇక్కడ రెండు దోషాలు ఉన్నాయి. ఒకటి అనాత్మను ఆత్మ అనుకోవడము, అంటే ఈ మిథ్యాభూతమైనటువంటి ప్రమాతృ ప్రమేయాలే నేను అనుకోవడం. ఈ ప్రమాత నేనే, ఈ ప్రమేయాలు నాకే తెలుస్తున్నాయి అనుకోవడం అనాత్మ అనుకో. రెండవది స్వరూపమైనటువంటి చైతన్య ఆత్మను తురియాన్ని తెలియకపోవడం. ఓకే. తరువాత రజ్జుః ఇవ సర్పాదిభిः వికల్పమానా స్థానత్రయే అపి ఆత్మా ఏకః ఏవ అంతఃప్రజ్ఞాదిత్వేన వికల్పతే యథా తదా అంతఃప్రజ్ఞాదిత్వాది ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణ సమకాలం ఏవ ఆత్మని అనర్థ ప్రపంచ నివృత్తి లక్షణం ఫలం పరిసమాప్తం ఇతి తురీయాధిగమే ప్రమాణాంతరం సాధనాంతరం వా మా మృగ్యం అంటూ ఒక పెద్ద కాంపౌండ్ సెంటెన్స్ వేశారు. ఏమిటి? తురీయమును తెలుసుకోవడం అనగా తప్పుడు అవగాహనను సరిదిద్దుకోవడమే, క్రొత్తగా ఏదో తెలుసుకోవడం కాదు. రజ్జు ఇవ సర్పాదిభిః వికల్ప్యమానా, అంటే సర్పము మొదలైన వికల్పలములు రజ్జువు ఇవ త్రాడుపై వలె ఆత్మ ఏకః ఏవ, ఆత్మ లేక తురియము బ్రహ్మము ఒకటే అయినప్పటికీ అంతఃప్రజ్ఞాదిత్వేన, అంతఃప్రజ్ఞ బహిష్ప్రజ్ఞ ఉభయ ప్రజ్ఞ అప్రజ్ఞ నాప్రజ్ఞ అనేటటువంటి విధములుగా వికల్ప్యతే, అంటే రకరకములైన భ్రాంతి రూపములను పొందుతున్నది. ఎప్పుడు? ఆత్మ ఏకః ఏవ, ఒకటే అయినప్పటికీ అంతఃప్రజ్ఞాదిత్వేన వికల్ప్యతే. అంతఃప్రజ్ఞాదిత్వాది ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణ సమకాలం ఈ అంతఃప్రజ్ఞ మొదలైనటువంటి ఈ వికల్పములను అంతఃప్రజ్ఞాదత్వాది వికల్ప ప్రతిషేధేన అన్నమాట. ప్రజ్ఞాదిత్వాది వికల్పతే అన్నారు కదా, ఆ వికల్పములను ప్రతిషేధం చేసేటటువంటి విజ్ఞాన ప్రమాణము కలిగినప్పుడే సమకాలం అంతఃప్రజ్ఞ ఇత్యాది అధ్యారోపములను విజ్ఞాన ప్రమాణముచే నిరాకరించిన తరుణంలోనే వెనువెంటనే అనర్థ ప్రపంచ నివృత్తి లక్షణం ఫలం పరిసమాప్తం. అనర్థమైనటువంటి సమస్త ప్రపంచము నుండి నివృత్తి వైదొలగుట అనే లక్షణమునకు ఫలమును పొందుట పరిసమాప్తం, ముగిసిపోయినది. ఇక అటుపై చేయవలసినది ఏదీ లేదు. ఏమిటి అర్థమైందండి? అనర్థ ప్రపంచ నివృత్తి లక్షణం ఫలం పరిసమాప్తం అయిపోయింది. అనర్థమైనటువంటి ప్రపంచములోనున్నటువంటి ఈ మిథ్యాతత్వాలు, ఈ భేదాలన్నిటినీ నివృత్తి చేయడానికి ఫలమేమిటి? ఆత్మతత్వం తెలుసుకోవడం. ఆ ఫలం వచ్చేసింది. అటుపై ఇంకా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి తురీయ అధిగమే, అంటే తురీయమును లేక ఆత్మను తెలుసుకున్నటకు ప్రమాణాంతరం, వేరే ప్రమాణము గాని సాధనాంతరం వా సాధనము గాని మా మృగ్యం, మృగ్యం అంటే వెదుకుట, మా మృగ్యం వెదక పని లేదు, వెదకవలదు, వెదుకుట వేస్ట్. ఎందుకు? ఎప్పుడైతే అనర్థ ప్రపంచ నివృత్తి లక్షణమైనటువంటి ఈ ప్రతిషేధం జరిగిందో రావలసినటువంటి ఫలం వచ్చేసింది. నీ ఎఫర్ట్ ఈజ్ ఓవర్. దట్ ఈస్ విత్ దట్ ఇట్ పరిసమాప్తం. తురీయాధిగమే ప్రమాణాంతరం వా సాధనాంతరం వా మా మృగ్యం, ఇవి లేవు అంటూ అని పని లేదు అంటూ చెప్తుంది. రజ్జు సర్ప వివేక సమకాలే ఇవ రజ్వాం
సర్ప నివృత్తి ఫలే సతి రద్వధిగమస్య. ఈ పాట మనం చూడలేదు ఇక్కడి నుంచి. ఏషాం పునః తమోపనయ వ్యతిరేకేణ ఘటాదిగమే ప్రమాణం వ్యాప్రియతే ప్రియతే అది వ్యాప్రియతే తేషాం చేద్యావయవ సంబంధ వియోగ వ్యతిరేకేణ అన్యతరావయవే అపిచిద్ది వ్యాప్రియతే ఇది ఉక్తం స్యాత్. మంచి కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు, జాగ్రత్తగా చూడండి. ఆ ఏషాం దగ్గర నుంచి ఉన్న భాగాన్ని వెనకాల చూద్దాము. ఈ మొదటి భాగాన్ని ముందు కంప్లీట్ చేసుకుందాం. రజ్జు సర్ప వివేక సమకాలే. రజ్జువు సర్పము అని వివేకం అంటే వేరు చేయడం. ద వర్డ్ వివేక హియర్ నాట్ ఇంటెలిజెన్స్ ఆర్ నాలెడ్జ్. వివేక ఈజ్ పృథక్కరణం, వేరు చేయడం. రజ్జువుని సర్పాన్ని వేరు చేయడం అనేటటువంటి వివేకము కలిగిన సమకాలే అట్ ద సేమ్ టైం ఇవా. అలాగే రజ్వాం సర్ప నివృత్తి ఫలే సతి. రజ్వాం రజ్జువునందు సర్ప నివృత్తి ఫలే సతి ఆ భ్రాంతి సర్పాన్ని తొలగించుకునుట అనే ఫలము కలిగినప్పుడు రజ్వధిగమస్య రజ్జువు తెలిసినట్లు. రజ్జువును పొందుటకు ఏమిటి కావాలి? రజ్జువు అధిగమస్య అంటే పొందుటకు, తెలియుటకు, అర్థం చేసుకోవడానికి. రజ్వధిగమస్య రజ్వాం రజ్జువునందు సర్ప నివృత్తి ఫలే సతి. సర్పాన్ని నివృత్తి చేయడమే ఫలము. రజ్జువుని వేరే తెలుసుకోవడం ఉండదు. సర్పాన్ని నివృత్తి చేయడమే రజ్జుని తెలుసుకోవడం. రజ్జు సర్ప వివేక సమకాలే. ఈ వివేకం ఎప్పుడు కలుగుతుందో అదే సమయంలో ఏషాం నుంచి మళ్ళీ చూద్దాం. సో ద ప్రాబ్లమ్ ఈజ్ a mistake. What is the mistake? There are two mistakes. వన్ మిస్టేక్ ఈజ్ ఏదైతే అనాత్మయో, ఏదైతే భ్రాంతియో, ఏదైతే మిథ్యయో, ఏదైతే వచ్చిపోయే తత్వమో అదే నేను అనుకుంటున్నాను. రెండవది ఏమిటి? ఏదైతే నిత్యమో, ఏదైతే సత్యమో, ఏదైతే అవ్యయమో అది నేనని గ్రహించలేకపోతున్నాను. ఒకటి అన్యథా గ్రహణము అంటే పర్వర్టెడ్ నాలెడ్జ్, not from the truth, away from the truth. Other one is lack of the actual knowledge, lack of the absolute knowledge. So what is happening here? It is only correcting the mistake. తప్పుడు అవగాహన సరిదిద్దుకున్న సమకాలంలోనే రజ్వాం సర్ప నివృత్తి ఫలే సతి రజ్వధిగమస్య రజ్జు సర్ప వివేక సమకాలే. తప్పుడు అవగాహనది సర్పము కాదు, రజ్జువు అనేటటువంటి సర్పం అనే తప్పుడు అవగాహన పోయి రజ్జు అనేటటువంటి సరి అయిన అవగాహన కలిగిన తరుణంలోనే ఇది రజ్జు అధిగమస్య రజ్జువు తెలియవస్తుంది. శృతి ప్రమాణ బలమున ఎలా వస్తుంది ఇది? ఈ తప్పుడు అవగాహన కరెక్ట్ చేసుకోవడానికి ఆల్ ది స్టడీ. శృతి ప్రమాణ బలమున తప్పుడు అవగాహన సరిదిద్దుకోవయ్యా బాబు, వెంటనే సమకాలే ఆత్మానుభవం ప్రాప్తి. ఓకే, రజ్జువులో సర్పము లేదని తెలియుటకు ఫలమేమిటి? రజ్జు స్వరూపం చక్కగా తెలియడం. రజ్జు స్వరూప వివేక సమకాలే, అప్పటికప్పుడే. దీనినే పరమార్థానందవారు దేహభావ దుర్బలీకరణము, ఆత్మభావ ప్రబలీకరణము. ద ఎంటైర్ ఆత్మ సాధన ఆర్ ఆధ్యాత్మిక స్టడీస్ దేహభావ దుర్బలీకరణము. స్లోలీ గెటింగ్ అవే ఫ్రమ్ ద దేహభావ. ఆత్మభావ ప్రబలీకరణము, displacement of the superimposed jiva bhava is attainment of brahma bhava. There is no difference. Displacement of sarpa bhava is attainment of rajju bhava. Displacement of the superimposed jiva bhava is attainment of the brahma bhava. Correction is needed. No special revelation. క్రొత్తగా ఎవరు తీసుకొచ్చి ఇది ఆత్మ అని చూపించేది నాలుగవది మూడిటికే విలక్షణంగా వేరేగా ఉన్నది అన్యతరమని చెప్పడానికి లేదు. ఓన్లీ కరెక్షన్. ఈ మూడిటిలోనే విశ్వునిలోను, తేజస్సునిలోను, ప్రాజ్ఞనిలోనూ ఉన్నటువంటి మిథ్యాంశములో నేను కాదని తొలగించి చూచి మూడిటిలోనున్నటువంటి చైతన్య స్వరూపమే నేనని పట్టుకుంటే ఆ మిస్టేక్స్ రెండూ కరెక్ట్ చేసుకోవడమే ఆత్మజ్ఞానము. సెల్ఫ్ కరెక్షన్ హ్యాస్ టూ ప్రాసెసెస్. వాట్ ఆర్ దే? క్లెయిమింగ్ ద రియల్ తురియం స్టేటస్, that is most important. How do I do that? Displacement of the superimposed waker dreamer status.
వేకర్, డ్రీమర్, స్లీపర్ అనే మూడు వేషాలు, స్టేటస్లు. ఈ మూడిటిని నిరాకరించి క్లెయిమింగ్ ద రియల్ తురియం స్టేటస్ ఈజ్ వాట్ ఈస్ టు బి డన్. ద ఎంటైర్ ఉపనిషత్ ఈజ్ ఓన్లీ అబౌట్ దట్. ఓకే, ఇప్పుడు ఒక క్రొత్త కాన్సెప్ట్ మనకు అవసరం వస్తుంది. ఇక్కడ నుంచి ఏషాం దగ్గర నుంచి ఉక్తం స్యాత్ అని చెప్పే వరకు ఉండే విషయంలో సంగ్రహంగా చెప్తాను వినండి. మొదట ఏమంటున్నారు? రెండు రకాలైనటువంటి ఇవి ఉంటాయి. ఒకటి జ్ఞాపకము, రెండవది కారకం. జ్ఞాపకం అంటే జ్ఞానము, కారకం అంటే క్రియను చేసేది, ఈ క్రియకు బలాన్ని ఇచ్చేది కారకం. జ్ఞాపకము, కారకము. జ్ఞానము, జ్ఞాపకము లేక జ్ఞప్తి లేక జ్ఞానం అనేది క్రొత్తగా ఏది తయారు చేయదు. ఉన్న వాటిలోనున్నటువంటి కన్ఫ్యూషన్ని వివేకంతో వేరుపరచి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనేమో ఒక షాప్లోకి వెళ్ళాను. నాకు ఏదో పర్టికులర్ టైప్ ఆఫ్ ల్యాప్టాప్ కావాలి, దానికోసం చూస్తున్నాను. ఆ పర్టికులర్ ల్యాప్టాప్ను మిగతా ల్యాప్టాప్ నుంచి వేరు చేసి చూపడమే అక్కడ నాకు కావాల్సిన జ్ఞానము. దెర్ ఆర్ సో మెనీ ల్యాప్టాప్స్. నాకు రేంజ్లో పర్టికులర్ మోడల్లో పర్టికులర్ బ్రాండ్లో కావాలి, దానిని వేరు చేసి చూపించేది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని అది కొనుక్కోవడం అనేటటువంటిది క్రియ, తర్వాత వేరే జరుగుతుంది. అలాగే ప్రతి చిన్న విషయంలో కూడా జ్ఞానం ఎప్పుడూ కూడా అక్కడ ఉన్నటువంటి మీకు కావలసిన దానిని మిగతా అంశముల నుంచి వేరు చేసి పృథక్కరణం చేసి చూపించే శక్తి జ్ఞానానికి ఉంటుంది. ఒక్కసారి పృథక్కరణమైనదంటే అప్పుడు కర్మేంద్రియాలు పనిచేసి ఆ కావలసిన దాన్ని పొందడము లేక ఏదో విధముగా సాధించుకోవడము చేస్తాయి. ఇది జనరల్ కాన్సెప్ట్. దీనికి కారకం అంటే ఏమిటి, జ్ఞాపకం అంటే ఏమిటి అనే విషయం తెలియాలి. వాక్యం అంటే ఏమిటి? వాక్యం కిం, కారకం కిం? వాక్యం అనగానేమి, కారకం అనగానేమి అంటే వ్యాకరణం, చిన్న కొంచెం వ్యాకరణం ఉంటుంది, జాగ్రత్తగా పట్టుకోండి, కష్టమే ఉండదు. కారకాన్విత క్రియ వాక్యం. కారక అన్విత అంటే కారకముతో కూడినటువంటి క్రియ వాక్యము. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? పరుగుడుట, నడచుట అనే వెర్బ్ ఉంది. ఒట్టినే ఆ వెర్బ్ ఉంటే దానికి ఏదైనా మీనింగ్ ఉంటుందా? ఉండదు. బాలుడు పరుగుడుతున్నాడు, బాలహ ధావతి అంటే బాలహ అనే కారకంతో కూడుకొని ఉంటే ఆ ధావతి అనే క్రియ తన పని చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే క్రియ తన పనిని చేయాలంటే ఏ పదాలు, వస్తువులు, మనుషులు అక్కడ కావలసి వస్తాయో వాటిని కారకాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బాలహ ధావతి అనే దాంట్లో ధావనం అనే క్రియకి బాలహ అనేది కారకం. ఛాత్ర శ్లోకం పఠతి, ఛాత్ర విద్యార్థి, శ్లోకమును పఠతి చదువుతున్నాడు. ఇక్కడ రెండు కారకాలు ఉన్నాయి. చదువుతున్నాడు, చదువుచుండుట అనే క్రియకు శ్లోకమును అనేటటువంటి ద్వితీయ విభక్తి క్రియ, విద్యార్థి అనేటటువంటి ప్రథమా విభక్తి క్రియ, ప్రథమా విభక్తి పదము, శ్లోకమును అనేటటువంటి ద్వితీయ విభక్తి పదము, ఈ రెండు కూడా పఠతి అనే దానిని చక్కగా విస్తరించి చెప్తున్నాయి. ఛాత్ర శ్లోకం పఠతి. సో దిస్ ఇస్ కారక 1, దిస్ ఇస్ కారక 2. There could be more than two karakas. In fact, there could be as many karakas as required by the sentence. మూడోది, సహ గృహం నిర్గచ్చతి. సహ అతడు, గృహాత్ అంటే ఇంటి నుండి, నిర్గచ్చతి నిర్గమించెను. అతడు ఇంటి నుండి నిర్గమించెను. నిర్గచ్చనము అనేటటువంటి క్రియకు, నిర్గచ్చ అనే క్రియకు సహ అనేది ఒక కారకము, గృహాత్ అనేది ఒక కారకం. సా ఆమె కటే చాప మీద ఉపవిశతి కూర్చుని ఉన్నది. సా కటే ఉపవిశతి ఆమె చాప మీద కూర్చుని ఉన్నది. ఈ వాక్యాలలో కూర్చుండుట, నిర్గమించుట, చదువుట, పరుగుడుట అనే క్రియలు ఈ కారకాలు లేనిదే అర్థరహితంగా ఉంటాయి. ఏదైనా కారకంతో కూడితేనే అది వాక్యం అవుతుంది. అంటే కారకముతో కూడిన క్రియయే వాక్యము. వాట్ ఈస్ ఎ సెంటెన్స్? ఏ సెంటెన్స్ మస్ట్ హ్యావ్ అట్ లీస్ట్ టూ కాంపోనెంట్స్, ఏ కారక అండ్ ఏ క్రియ. ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ కారక, బాలుడు, నో సెంటెన్స్ ఈస్ కంప్లీటెడ్. ఇఫ్ యూ ఓన్లీ హ్యావ్ పరిగెడుతున్నాడు, దెన్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్.
So you have to have a karaka and a kriya. Then karakanvita kriya is a vakyam. Okay. డౌట్స్ ఉంటే లాస్ట్లో క్లియర్ చేసుకుందాం. కారకం నామకిం, కారకం అంటే ఏమిటి? వాట్ ఇస్ కారక? యత్ క్రియాన్వయీ తత్కారకం. ఏదైతే క్రియతో కలిసి ఉన్నదో, కూడి ఉన్నదో అది కారకం. అదొక నిర్వచనం. క్రియా నిర్వర్తయతి ఇది కారకం. క్రియను నిర్వహించేది కారకం. ఇందాక ఎగ్జాంపుల్లో బాలహ ధావతి అన్నాం అనుకోండి. బాలహ ధావతి అన్నప్పుడు బాలుడు పరిగెడుతున్నాడు. పరిగెట్టడం అనే క్రియను ఎవరు నిర్వహించాడు? బాలుడు నిర్వహించాడు. యత్ క్రియా నిర్వర్తయతి తత్ కారకం. క్రియాజనకం కారకం. క్రియను కలిగించేది, క్రియను కంప్లీట్ చేసేది, క్రియను పుట్టించేది కారకము. ధావనం అనే క్రియను బాలుడు అనే కారకము అర్థవంతంగా ముగించింది. పఠనం అనేటటువంటి క్రియను ఛాత్ర శ్లోకం పఠతి అనే రెండు కారకాలు చక్కగా అర్థవంతంగా చేశాయి. అలాగే యత్ క్రియాన్వయీ తత్ కారకం, క్రియా నిర్వర్తయతి ఇది కారకం, ఆర్ క్రియాజనకం ఇది కారకం. అంటే క్రియతో, క్రియాపదంతో సంబంధంగా ఉన్నటువంటి ఇతర పదములు కానీ, వస్తువులు కానీ, వ్యక్తులు కానీ కారకము. ఇక్కడ చూడండి, ఇందాక బాలహ అన్నప్పుడు వ్యక్తి, శ్లోకం అనేటటువంటిది ఒక పదము. అలాగే ఏదైనా ఒక పదము కానీ, వస్తువు కానీ, వ్యక్తి కానీ క్రియతో సంబంధం కలిగి ఉంటే దానిని కారకం అంటాము. పదములలో, వస్తువులలో, వ్యక్తులలో శక్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాలహ హెస్ గాట్ లాట్ ఆఫ్ శక్తి. వాట్ ఈ కెన్ డూ? ఆయన పని చదవచ్చు, పరిగెట్టొచ్చు, అన్నం తినొచ్చు, మాట్లాడొచ్చు, ఎన్నో క్రియలు చేయవచ్చు. అంటే ఒక్కొక్క పదమునకు ఆ పదముల యొక్క లక్ష్యార్థం ఏదైతే ఉంటుందో ఆ దానికి ఎంతో శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఉపయోగించుకునేదే కారకము. క్రియకు శక్తి కలిగించేదే కారకం. క్రియాజనకం కారకం. 4 డెఫినేషన్స్ వచ్చాయి. యత్ క్రియా అన్వయీ తత్ కారకం, క్రియతో కూడి ఉన్నది కారకము. యత్ క్రియా నిర్వర్తయతి తత్ కారకం, ఏది క్రియను నిర్వహిస్తుందో అది కారకం. క్రియాజనకం కారకం, క్రియను కలిగించేది కారకం. క్రియాజనక శక్తి ఇది కారక. ఓకే. కతి కారకాణి, కారకములు ఎన్ని? కతి అంటే ఎన్ని, ఎన్ని కారకములు? అవి ఏవి? కారకం షోడా, కారకములు 6. అవి ఈ శ్లోకంలో పొందుపరిచారు. కర్త కర్మ చ కరణం సంప్రదానం తథైవ చ అపాదాన అధికరణం ఇత్యాహు కారకాణి షట్. షట్ అంటే 6. కారకం షోడా, కారకములు 6. 6 రకములు అన్న షోడా. షట్ అంటే 6. కర్త అంటే కర్తకారకం, కర్మ కర్మకారకం, కరణం కరణకారకం, సంప్రదానం సంప్రదాన కారకం, తథైవచ అదే విధముగా అపాదాన అపాదాన కారకం, లాస్ట్ది అధికరణ కారకం లేక స్థాన కారకం. ఇత్యాహు కారకాణి షట్. అంటే వాట్ ఆర్ హౌ మెనీ కారకాస్ ఆర్ దే? 6. వాట్ ఆర్ దే? కర్తృకారకం, కర్మకారకం, కరణకారకం, సంప్రదాన కారకము, అపాదాన కారకము, అధికరణ కారకం. వేదాంతంలో ఈ వ్యాకరణం ఎందుకండి? అవసరం ఉంది కాబట్టే తెలుసుకోవాలి. ఓకే. కర్తృకారకము, కారకములు 6 రకములు. కర్తృకారకము, ద డూయర్ ఆఫ్ యాక్షన్, యూజువలీ ఇట్ ఈస్ ఇన్ ద ప్రథమ విభక్తి. ఒక్కొక్కసారి లోపించవచ్చు కూడా, ఇంప్లైడ్గా ఉంటుంది. ముఖ్యంగా నేను చేస్తున్నానని చెప్పేటప్పుడు ఆ నేను చెప్పక్కర్లే, భోంచేశాను అంటే ఏంటి? నేను భోంచేశాను అనే అర్థం అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. కర్తృకారకము, కర్మకారకము ద్వితీయ విభక్తి. కారణకారకం కాదండి, కరణకారకం. కరణకారకము, సంప్రదాన కారకము, అపాదాన కారకము, అధికరణ కారకము లేక స్థానకారకం. కర్మకారకం అంటే ద్వితీయ విభక్తిని సూచిస్తుంది, కరణకారం అనే తృతీయ విభక్తిని సూచిస్తుంది, సంప్రదాన కారకం అనే చతుర్థి విభక్తి సూచిస్తుంది, ఆపాదాన కారణము పంచమి విభక్తిని సూచిస్తుంది. అధికరణ కారకం అంటే సప్తమిని చూసి అన్ని చెప్పారు. మరి షష్ఠీ విభక్తి చెప్పలేదండి. షష్ఠీ విభక్తి కారకం కాదు. షష్ఠీ విభక్తి విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ది క్రియ. నా యొక్క, అతని యొక్క, వారి యొక్క, ఆ దేశము యొక్క, ఆ దేశమునకు,
వారింటికి ఇలాంటి షష్ఠి ఉన్నాయే, అవి ఏ విధమైన క్రియని చేయవు. ఇట్ ఓన్లీ యాడ్స్ ఎ లిటిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సబ్జెక్ట్ ఆర్ ది కర్త, అంతే తప్ప క్రియను చేయవు. కాబట్టి షష్టమి షష్ఠి విభక్తి అనేటటువంటి కారకం ఉండదు. కాబట్టి ఆరు. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. కర్తృకారకం. అత్ర బాలకః పఠతి. అత్ర ఇక్కడ బాలకః బాలకుడు పఠతి చదువుతున్నాడు. కిం కః పఠతి? బాలకః పఠతి. ఎవరు చదువుతున్నారు అని ప్రశ్న వేస్తే బాలకః పఠతి కర్త కాదు. అంటే కర్త కదా, బాలకః అనేది కర్త స్థానంలో ఉంది. అత్ర బాలకః పఠతి, ఇక్కడ బాలుడు చదువుతున్నాడు. సా గేయం గాయతి. సా ఆమె గేయం పాటను పాడుచున్నది. దేనిని పాడుచున్నది? గేయమును పాడుచున్నది. ఎవరు పాడుతున్నారు? సా గాయతి. సా అనేదేమో కర్తకారకము, కర్తృకారకము. గేయం అనేది కర్మకారకము. దేనిని వేనిని అని అడిగినప్పుడు వచ్చిన ప్రశ్న కర్మకారకం. వృక్ష పరశునా చినత్తి. వృక్షము గొడ్డలి చేత కొట్టబడినది, విరువబడినది. చినత్తి కట్ చేయబడింది. వృక్ష అనేటటువంటిది కర్త, వృక్షం అనేటటువంటిది చిందించబడింది, వేరు చేయబడింది. దేని చేత అని అడుగుతుంటే పరశున, ఏ కరణము చేత, ఏ కరణకారకము, ఏది కరణకారకము? ఇక్కడ పరశున అనేటటువంటిది రాయాలి. అలాగే సహ బాలికాయ ఫలం దదాతి. అతడు బాలికాయ బాలిక కొరకు ఫలం దదాతి. ఎన్ని కారకాలు ఉన్నాయి? బాలికాయ బాలిక కొరకు, ఇది సంప్రదాన కారకం. ఫలం ఫలమును అంటే ఇది కర్మకారకం. సహా అతడు అనేది కర్తృకారకం. దదాతి ఇస్తున్నాడు. అంటే మోర్ దెన్ వన్ ఉండొచ్చు అని చెప్పాను కదా. పత్రం వృక్షాత్ పతతి. పత్రం ఆకు, వృక్షాత్ వృక్షము నుండి, పతతి దేని నుండి సెపరేట్ అయింది. అపాదానం అంటే ఎబ్లేషన్, అంటే సంప్రదానము అపాదానము. పత్రం ఎబ్లేటివ్ కేస్, అపాదాన కారణం. పత్రం వృక్షాత్ పతతి. పంచమి సా పీఠే తత్ర ఉపవిశతి. సా ఆమె పీఠే పీట మీద, బల మీద, పీఠే ఆసనం మీద, తత్ర అక్కడ, ఉపవిశతి కూర్చుంది. పుత్ర ఉపవిశతి, తత్ర ఉపవిశతి, అది సప్తమి. ఓకే, పీఠే అంటే పీఠ, పీఠ తత్ర రెండు కూడా సప్తమి. సా అనేటటువంటిది, ఆమె అనేది అక్కడ కర్తృకారకం. ఈ వాక్యాలను పరిశీలించినట్లయితే అత్ర బాలకః పఠతి అన్నప్పుడు బాలకుడు కర్తృకారకము, సా గేయం గాయతి అన్నప్పుడు గేయం అనేది ద్వితీయ కర్మకారకము, వృక్ష పరశునా చినత్తి గొడ్డలి చేత అన్నప్పుడు కరణకారకము, సహ బాలికాయ ఫలం దదాతి బాలికాయ బాలిక కొరకు అని చెప్పినప్పుడు బాలిక కోసం, బాలిక కొరకు అంటే సంప్రదాన కారకము. పత్రం వృక్షాత్ పతతి, ఆ పత్రం వృక్షము నుండి పడుతోంది అని చెప్పినప్పుడు వృక్షాత్ వృక్షం నుంచి పడిపోతుంది, సెపరేట్ అవుతుంది. కాబట్టి అపాదానము. సంప్రదానం అంటే చతుర్థి, అపాదానం అంటే పంచమి. అధికరణం అంటే ఎక్కడ కూర్చుందామే? పీఠే. ఎక్కడ కూర్చుంది? అక్కడ. అక్కడ అనేది పీఠే అనేవి రెండు కూడా సప్తమి విభక్తి లేక అధికరణ కారకం. సరే, ఇక్కడ చూడండి. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు అయోధ్యాస్ కింగ్. అయోధ్యాయాహ్ రాజా. అయోధ్యల పక్కన పెట్టండి. రాజా. దదాతి అనేది వెర్బ్. ఏమిటి వెర్బు? ద అంటే ఇచ్చుట అనేటటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటి వెర్బు దదాతి. రాజా దదాతి, రాజుగారు ఇస్తున్నారు. సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా చెప్పదలుచుకుంటే రాజా కహ దదాతి, రాజా దదాతి. అంటే రాజా అనేది కర్తృకారకం. రాజా కహ అనే ప్రశ్న వేస్తే వచ్చేటటువంటి ఇది కర్తకారకం. రాజా తర్వాత కిం దదాతి, దేనిని ఇస్తున్నారు? దేనిని వేనిని అంటే ద్వితీయ. ధేనుం దదాతి, రాజా ధేనుం దదాతి. రాజా కర్తృకారకము, ధేనుం కౌ అనేది కిమ్ అనే అర్థంలో వస్తుంది. కాబట్టి దేనిని అంటే ధేనుం అంటే ఆవుని,
అంటున్నాం కాబట్టి అది ద్వితీయ విభక్తి లేక కర్మకారకం. కేన దదాతి రాజా ధేనుం హస్తేన దదాతి, చేతితో ఇస్తున్నాడు. తో తోడంతో అంటే తృతీయ విభక్తి కదా, చేతితో ఇస్తున్నాడు. హస్తేన అనేటటువంటిది కరణము, అది కరణకారకము. ఎవరి కొరకు ఇస్తున్నాడు? కస్మాయ దదాతి, విప్రాయ దదాతి. కస్మాయ ఎవరి కొరకు? విప్రాయ దదాతి. ఇప్పుడు సెంటెన్స్ ఏమైంది? రాజా దదాతి, రాజా ధేనుం దదాతి, రాజా హస్తేన దదాతి, రాజా హస్తేన విప్రాయ దదాతి. అన్ని కంప్లీట్ సెంటెన్సెస్. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈయన? కస్మాత్ ఆనీతవాన్, కస్మాత్ స్వీకృతవాన్, ఎక్కడి నుంచి స్వీకరించాడు ఈ గోవుని? గోష్ఠాత్ అంటే ఆవులశాల నుండి స్వీకరించాడు. స్వీకరించి అక్కడ ఉన్నటువంటి 20 ఆవుల్లో ఒక మంచి ఆవును సెలెక్ట్ చేసి, ఇదిగో ఈ బ్రాహ్మణుడి గారికి ఈ రాజుగారు ఇద్దాం అనుకున్నాడు. కస్మాత్ అంటే దేని నుండి, అంటే అపాదాన కారణం. గోష్ఠాత్ అనేది అపాదాన కారణం. రాజా దదాతి, రాజా ధేనుం దదాతి. కహ దదాతి? రాజా దదాతి. రాజా కిం దదాతి? రాజా ధేనుం దదాతి. రాజా కిం సాధనేన ఉపకరణేన దదాతి? రాజా హస్తేన ఉపకరణేన దదాతి. తృతీయ లేక కరణకారకం. రాజా కస్మాయ ధేనుం దదాతి? విప్రాయ ధేనుం దదాతి. రాజా ధేనుం హస్తేన విప్రాయ దదాతి. యశః ధేనుము కస్మాత్ ఆనీతవాన్, ఇది ఎక్కడి నుంచి తీసుకురాబడినది? గోష్ఠాత్ అనేటటువంటిది అపాదాన కారకం. ఎక్కడిచ్చాడు ఈ దానం ఆయన, ఈ రాజుగారు? గంగా తీరే దదాతి. పుత్ర ఎక్కడ? అత్ర. అత్ర అంటే తత్ర, అత్ర, కుత్ర. కుత్ర అంటే ఎక్కడ? గంగా తీరే, ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్. So now the sentence is can be as long as or as short as Raja dadati. Full sentence. Raja kim dadati, Raja dhenum dadati. ద్వితీయ రెండో కారకం పెట్టాం. మొదటిది కర్తకారకం రాజా అనేది, ధేనుం కరణకారకం. సారీ, ధేనుం అనేది కర్మకారకం. హస్తేన దదాతి, రాజా హస్తేన ధేనుం దదాతి. హస్తేన అనేటటువంటిది కరణకారకం, చేతితో అంటున్నాం కాబట్టి ఎవరి కొరకు ఇచ్చారు అనేటటువంటిది ఇది ఇక్కడ ఆ సంప్రదాన కారకం. ఎవరైతే చేరుతుందో ఈ వాక్యం తాలూకా ఫలితము అది సంప్రదాన కారకం. సంప్రదానం అంటే ఇవ్వడం. రాజా ధేనుం హస్తేన విప్రాయ దదాతి. రాజా ధేనుం హస్తేన గోష్ఠాత్ దదాతి. విప్రాయ గోష్ఠాత్ అంటే ఆ గోష్టము నుండి, అంటే కొట్టం అంటాం కదా తెలుగులో, అదే గోష్టం, ఆవుల కొట్టం. అంటే ఆవుల శాల నుంచి తీసుకుని ఇచ్చాడు. ఎక్కడిచ్చారు? కుత్ర దదాతి? గంగా తీరే దదాతి. ఈ ఒక్క స్లైడ్ జ్ఞాపకం పెట్టుకుంటే కర్తకారకం అంటే రాజా, దేనిని ఇచ్చారు అంటే కర్మకారకము. ధేనువు దేని చేత అంటే చేతి చేత అనేది కరణకారకము. ఎవరి కొరకు అనేటటువంటిది విప్రాయ అనేటటువంటిది సంప్రదాన కారకము. ఎక్కడ నుండి ఆనీతవాన్ తీసుకుని రాబడినది స్వీకృతవాన్ అంటే కస్మాత్ అంటే గోష్ఠాత్ అనేటటువంటిది పంచమి లేక అపాదాన కారకము. పుత్ర లేక ఎచ్చట అనేటటువంటిది లొకేటివ్ ఆర్ స్థాన లేక అధికరణ కారకము. ఓకే, ఇవెందుకంటే ఇప్పుడు ఈ మాండుక్యోపనిషత్తు చెప్పమంటే మీరు వ్యాకరణంలోకి ఎందుకు పోయారు? అది అదే చెప్తున్నారు. కర్మకి కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. కర్మ, ఇవన్నీ కర్మ కదా, ఈ క్రియలన్నీ చేసేటటువంటి దాని పేరు కర్మ అంటారు. అంటే వాట్ ఎవర్ ఈజ్ యాక్షన్ ఈజ్ డన్, దట్ ఈస్ కర్మ. అంటే క్రియ లేక కర్మకు కొన్ని సామర్థ్యములు ఉన్నవి. అవి ఏవి? ఉత్పత్త్యాప్తి వికార సంస్కారాహి కర్మ సామర్థ్యస్య విషయా. కర్మ యొక్క సామర్థ్యమునకు విషయములు లిస్టు ఏమిటయా? ఉత్పత్తి, ఆప్తి, వికారము, సంస్కారం. ఉత్పాదయితుం, ప్రాపయితుం, వికర్తుం, సంస్కర్తుం చ సామర్థ్యం కర్మణ. కర్మలకు ఏం సామర్థ్యాలు? 4 సామర్థ్యాలు. ప్రపంచంలో ఉన్న ఏ యాక్షన్ అయినా యూ కెన్ క్లాసిఫై దెమ్ ఇంటూ 1 or more
categories of these. There is no other fifth class other than this. न तो व्यतिरिक्त विषयो अस्ति कर्मणः సామర్థ్యస్య కర్మ సామర్థ్యం విషయములో కర్మ సామర్థ్య విషయమునకు వ్యతిరిక్త విషయము ఐదు నాలుగు కాంది వేరేది తూ కాని నాలుగు అంటే లేదు. ఈ నాలుగే కర్మ, ఏ కర్మైనా ఈ నాలుగే చేయగలదు. ఏమి చేయగలదు? ఉత్పాదయుతం, ఏదైనా క్రొత్తగా సృష్టించడానికి. ఏదో ముడి పదార్థాలన్నీ ఫ్యాక్టరీలో పెట్టారు, అక్కడ తాన్లు క్లాత్ తయారైంది, ఉత్పాదయితం. ఏదో ఇనుము ఇతర ముడి పదార్థాలన్నీ ఫ్యాక్టరీలో పడేసి కారు తయారు చేశారు, ఉత్పాదయితం. ప్రాపయితం అంటే ఏంటి? నా దగ్గర ఏదైనా ఒక వస్తువు లేదు, అది కొనుక్కోవాలి, మా చెల్లెలు వస్తుంది, ఆమెకు ఒక చీర కొనాలి, కాబట్టి దాన్ని ఇప్పుడు నేను ప్రాప్తించుకోవాలి. ఇక్కడ నుంచి బజారుకు వెళ్ళి ఒక క్రియ చేసి అక్కడి నుంచి దాన్ని ప్రాప్తించు అంటే లేని దానిని పొందడం. ప్రాపయితం కర్మ ఏం చేస్తుంది? ఉత్పాదయితం, ప్రాపయితం, వికర్తం అంటే దానిని మార్చేసి క్రొత్తదిగా చేస్తుంది. నాకు పెరుగు కావాలి, పాలు ఉన్నాయి, ఈ పాలను తోడు పెడితే రేపు పెరుగు అవుతుంది అంటే దానికి వికారమును చెందించి మార్పును పొందించి ట్రాన్స్ఫర్మేషన్ కలిగించి వికర్తం. సంస్కర్తం అంటే దానిని సంస్కరించి, నా దగ్గర 2 మీటర్ల వైట్ క్లాత్ ఉంది, నాకు వైట్ ఫుల్ హ్యాండ్ షర్ట్ కావాలి, ఆ టైలర్ దగ్గర పట్టుకెళ్ళాను, నాయన దీన్ని సంస్కరించి నాకు షర్ట్ తయారు చేయవయ్యా అంటే ఆ షర్ట్ అలా నాకు గుడ్డ అలాగనే ఉంది, ఆ వైట్ కూడా నేను ఇచ్చిందే మారలే, కానీ దాన్ని సంస్కరించి కట్ చేసి కుట్టి మళ్ళీ నాకు షర్ట్ చేశాను. అంటే ఏ క్రియకైనా ఉత్పాదన, ఉత్పత్తి, ఆప్తి, వికార, సంస్కారాహి కర్మ సామర్థ్యస్య విషయ. కర్మ సామర్థ్యమునకు ఇవియే విషయములు. దిస్ ఇస్ ద గోల్డెన్ రూల్ ఆఫ్ ది తర్కశాస్త్ర. అండ్ భగవత్పాద హ్యాస్ బ్రాడ్ దట్ హియర్ అండ్ సేయింగ్ కర్మ సామర్థ్యములు ఏమి? ఉత్పాదయితుం, ప్రపయితుం, వికర్తుం, సంస్కర్తుం చ సామర్థ్యం కర్మణః. ఎనీ యాక్షన్ ఇన్ ద వరల్డ్ you can now classify into these 4 categories, and there are 4 or more categories also. Sometimes prapayitum vikartum, samskartum vikartum as combinations may be there. natu వ్యతిరిక్త విషయో అస్తి కర్మణః సామర్థ్యస్య. కర్మణః కర్మలకు వాటి యొక్క సామర్థ్యమునకు, కర్మణః సామర్థ్యములకు, కర్మయందు సామర్థ్యమునకు వ్యతిరిక్త విషయం నతు లేదు. ఈ 5-4 కాదు. ఎందుకు అలా ఉన్నాదని ప్రమాణం ఏది లేదు. వాళ్ళు అడిగారు, లేదని మీరు ఎలా చెప్పగలరండి అని పూర్వపక్షం. ప్రమాణ అభావాత్. దెర్ ఇస్ నో ప్రమాణ టు సే దట్ కర్మ కెన్ డూ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్ 4. వేర్ డిడ్ ఇట్ కమ్? బృహదారణ్యక ఉపనిషత్తు 3వ అధ్యాయము 3వ బ్రాహ్మణము సంబంధ భాష్యము భుజ్జు బ్రాహ్మణం. భుజ్జు బ్రాహ్మణంలో పోతే బృహదారణ్యకంలో 3వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణంలో, బృహద కూడా ఇక్కడ రాయాలి కదా మరి, ఏ ఉపనిషత్తు? భృజ్జు బ్రాహ్మణంలో చెప్పారు. అంటే ఏమిటి అర్థమైంది? కర్మలకు ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారము ఇవి మాత్రమే కర్మలు చేయగలవు. కర్మలు అంటే ఏమిటి? కారకములు ఉంటేనే కర్మలు జరుగుతాయి. కారకము లేని క్రియ జరగదు. అంటే కారకములకు ఏ ఏ శక్తులు ఉన్నాయి? ఉత్పత్తి చేసే శక్తి ఉంది, ఆప్తి పొందే శక్తి ఉంది, సంస్కరించే శక్తి ఉంది, వికారం. మన బ్రహ్మగారు ఉన్నారు, లేక తురియం గారు ఉన్నారు, లేకపోతే ఆత్మ, అది నేనే, అహమేవ అహం అవ్యయం. ఆ ఆత్మ ఉత్పత్తి చేసి సంపాదించే కొత్త వస్తువు కాదు కదా. అంటే ఉత్పత్తి అనే క్రియను ఉపయోగించి ఏదో ఒక కారకం, కర్తకారకాన్ని పిలిచి, ఒరే నాయన మహానుభావ, నువ్వు ఎలాగైనా బ్రహ్మగారిని తయారు చేసి నాకు ఇచ్చివయ్యా అని ఒక గొలుసు చేయమని ఆర్డర్ ఇచ్చినట్టుగా చేయలేం. కొన్ని ఒకరు చేయకపోతే అందరం కలిసి చేస్తామంటే అది వీలు కాదు. బ్రిడ్జ్ కట్టినట్టుగాను. ఆప్తి పొందడం, బ్రహ్మం ఇక్కడ లేదు, అగో అక్కడ ఉన్నది, అక్కడ కుంభమేళ జరుగుతున్నది, కుంభమేళలో బ్రహ్మగారు ఉన్నారు, ఆ బ్రహ్మాన్ని లేక తురియాన్ని, ఆత్మని అక్కడికి వెళ్ళి నేను పొందుతాను. నాట్ పాసిబుల్. సో ఇట్ కెనాట్ బి అటైన్డ్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఆప్తి. ఓకే, ఏవో కొన్ని పదార్థాలు ఉన్నాయి, ఆ పదార్థాలను అటు ఇటుగా కొంచెం అడ్జస్ట్ చేస్తే, సంస్కరిస్తే బ్రహ్మం అయిపోతుంది. అది పాసిబుల్ కాదు. వికారం అంటే పదార్థాలను మార్పు చేసి బ్రహ్మాన్ని పుట్టించవచ్చు అంటే అది సంబంధం కాదు. చేత కర్మ సామర్థ్యము ఏది కూడా బ్రహ్మమును తెలుసుకొనుటయందు పని చేయదు.
ఉత్పత్తి ఆప్తి సంస్కార వికారములు ఇవన్నీ కారకములకు గలవు. కారకములెన్ని? ఆరు. ఏవి? కర్తృ కర్మ కరణ సంప్రదాన అపాదాన అధికరణ కారకాలు. ఈ అధికరణ కారకాలు ఉంటే క్రియలు చేసే శక్తి ఏ కారకం క్రియలు చేసే శక్తి వస్తుంది. ఈ క్రియలు చేసే శక్తి వలన 4 రకములైనటువంటి విధాలుగా ఏదైనా ఒక క్రియ జరగవచ్చు. ఉత్పత్తి ఆప్తి సంస్కారము వికారము ఈ 4 బ్రహ్మమునకు వీలు పడవు. కాబట్టి ఏ కారకము కూడా బ్రహ్మను పొందించలేదు. అంటే తురియము లేక మోక్షము ఈ 4ంటిలో ఒకటి కాదు. బ్రహ్మను తెలుసుకునేటటువంటి అధిగమనము లేక బ్రహ్మభావాన్ని పొందడం అనేటటువంటిది కారకము కాదు, జ్ఞానము. ఆ విషయాన్నే చెప్తున్నాను ఇప్పుడు ఆయన. దీనికి కావలసినటువంటి ఒక భాష్యం రాబోతుంది. ఏషాం పునః తమో అపనయ వ్యతిరేకేణ ఘటాదిగమే ప్రమాణం వ్యాప్రియతే. మళ్ళీ కరారం ఉంటుంది. ఏషాం పునః తమో అపనయ వ్యతిరేకేణ ఘటాదిగమే ప్రమాణం వ్యాప్రియతే తేషాం ఛేద్యావయవ సంబంధ వియోగ వ్యతిరేకేణ అన్యతర అవయవే అపి చ చిదిః మళ్ళీ ఒత్తుండాలి వ్యాప్రియతే ఇది ఉక్తం స్యాత్. అంటే దీని ఏమిటది? జ్ఞానము కారకముల వలే క్రియను చేయదు అన్న మాటను ఈ చక్కటి వేదాంత పరిభాషలో ఒక హీఈస్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ జనరల్ ఇంట్రడక్షన్ టు ద స్పెసిఫిక్ టాపిక్. ఈ జనరల్ ఇంట్రడక్షన్ ఏమిటో చూద్దాం. Shankaracharya is making a very general and technical observation. What is this technical observation? ప్రమాణము లేక జ్ఞానము క్రొత్తగా ఏమీ క్రియేట్ చేయదు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు బై ఏ ల్యాప్టాప్. ఐ హ్యాడ్ ఎ జ్ఞాన దట్ దిస్ ఈస్ ద ల్యాప్టాప్ ఐ వాంట్. అంటే ఇదే నాకు కావాల్సిన ల్యాప్టాప్ అనే జ్ఞానం కలిగింది. ఎలా కలిగింది? ఇతర ల్యాప్టాప్ల నుంచి ఇతర సామాగ్రి అక్కడ ఉన్నటువంటి వస్తుజాతం నుంచి నాకు కావలసిన ల్యాప్టాప్ని పృథక్కరణం చేసింది. ఏమిటి చేసింది? నాకు కావలసిన ల్యాప్టాప్ జ్ఞానం పృథక్కరణం చేసింది. అంత మాత్రం నాకు ల్యాప్టాప్ నాకు వచ్చేస్తుందా? రాదు. అక్కడ క్రియ జరగాలి. అంటే జ్ఞానం ఏం చేస్తుంది? వేరుపరచుతుంది. జ్ఞానము లేక ప్రమాణము వేరుపరచుతుంది. దేని నుంచి? కావలసిన దానిని మిగతా వాటి నుంచి అక్కర్లేనివని చెప్పక్కర్లే, కావలసిన దానిని తతిమా వాటి నుంచి వేరు చేసి చూపేది జ్ఞానం. నేను ఒక చోట ఉన్నాను, ఒక పాట ఉండండి. ఓ, ఇది సుశీలమ్మ పాట. అంటే ఏమిటి? జ్ఞానం అనేటువంటిది మిగతా నాయిసెస్ నుంచి, మిగతా అన్నెసరీ కన్ఫ్యూషన్స్ నుంచి కావలసిన దానిని ఏరి చూపించేది జ్ఞానము. అది కారకంలాగా ఒక పని చేయడం కానీ ఏమీ చేయదు. ఇక్కడ ఏమిటి ప్రాబ్లము? మనకి వస్తువు తమస్సు చేత ఆవృతమైనది. వస్తువు ఏమిటి? బ్రహ్మము. ఆవరణ ఏమిటి? ఇదిగో ఈశ్వరుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు అనే అనుభవాలు, ప్రమాత ప్రమేయ అనేటటువంటి అనుభవాలు. ఈ అనుభవాల చేత ఆవృతమైంది. దీనికి ఒక ప్రమాణాన్ని ఉపయోగిస్తాం. ఏమిటా ప్రమాణము? జ్ఞానము. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? సద్వస్తువైనటువంటి ఆత్మను తమస్సు చేత లేక ఈ 3 రకముల అవస్థలు అనేటటువంటి మిథ్యాభావం చేత ఆవృతమైన ఆవరణను తొలగిస్తుంది, అంతే. వస్తువును ఆవరణను వేరుపరచేది జ్ఞానము. ఇది జనరల్గానైనా ఆత్మజ్ఞానాన్నైనా సరే, ఏ జ్ఞానమైనా సరే, సవిశేష జ్ఞానమైన నిర్విశేష ఆత్మ చైతన్య జ్ఞానమైన వస్తువుని దాని ఆవరణను వేరుపరుస్తుంది. ఒక వస్తువుని మనం చూడాలంటే వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి ముందు చెప్పుకున్నాం. ప్రతి వస్తువు తమస్సు చేత ఆవరించబడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ చేతన అనే ప్రకాశం మనస్సు నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళిందో, నాకు కావలసిన వస్తువు మీద అది పడి ఆ ఆవరణను తొలగిస్తుంది. అంటే ఆ వస్తువుని మిగతా ఆవృతమైనటువంటి వస్తువుల నుంచి వేరుపరుస్తుంది. దీనినే తమో విషయ ఆవరణ పృథక్కరణము. తమో అజ్ఞానము ఆవరణ, విషయ తమో విషయములు, తమస్సు విషయము, కావలసినది మిగతావి మిక్సప్ అయిపోయి ఉన్నాయి.
అక్కడికి వెళ్ళేసరికి ఎలా మార్కెట్లో మీకు అన్నీ ఎన్నో కలిసిపోయి ఉన్నాయి. మీకు కావాల్సింది పర్టిక్యులర్ దోసకాయ కావాలి. ఆ దోసకాయ అనే దాన్ని జ్ఞానంతో తెలుసుకొని అది ఎన్ని కేజీలు కావాలో, అర కేజీ కావాలో ఎంతో అడిగి దానికి మూల్యం పే చేసి దాన్ని మీరు క్రియ చేసి తెచ్చుకుంటారు. జ్ఞానం ఏం చేస్తుంది? ఇది నువ్వు చూస్తున్న దోసకాయ అని చూపిస్తుంది. తమో విషయ ఆవరణ పృథక్కరణము. ఇది ఎలా జరుగుతుంది? జ్ఞానేంద్రియముల ద్వారానే జరుగుతుంది. ఇది ఈ చూపు కావచ్చు, లేకపోతే వినికిడి కావచ్చు, రుచి కావచ్చు, స్పర్శ కావచ్చు, ఘ్రాణము కావచ్చు. ఈ జ్ఞానేంద్రియాలు ఈ స్మెల్, ఆహా ఇది మల్లె పువ్వు స్మెల్ అని మిగతా స్మెల్ నుంచి వేరుపరుస్తుంది. ఇది మామిడి పండు రుచి మిగతా రుచుల నుంచి వేరుపరచి చూపిస్తుంది. జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి. జ్ఞానం కలిగిన తరువాత అది క్రియగా మారడానికి కర్మేంద్రియములు సహకరిస్తాయి. జ్ఞానేంద్రియములు డైరెక్ట్గా కర్మ చేయవు. అంటే జ్ఞానము లేక ప్రమాణము కర్మ చేయలేదు. కర్మ చేయడానికి కారకములు కావాలి. ఆ కారకములు 4 విధములుగా ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారము అనే మార్గముల ద్వారా క్రియను సాధిస్తాయి. ఒక స్ఫటికం ఉన్నది, దర్ ఇస్ ఎ క్రిస్టల్, క్రిస్టల్ క్లియర్ అంటారు కదా, అటువంటి క్రిస్టల్ ఒకటి ఉంది. ఆ క్రిస్టల్ పక్కన ఒక మందార పువ్వు ఉన్నది. పక్క నుంచి చూస్తే ఆ క్రిస్టలే ఎర్రగా ఉందన్నట్టు కనిపిస్తుంది. అంటే సంసర్గ అధ్యాస. అంటే మందారము యొక్క సంసర్గము, ప్రాక్సిమిటీ అన్నమాట. సంసర్గము వలన స్ఫటికము చేరువనున్న మందారం యొక్క సంసర్గము వలన స్ఫటికము ఎరుపుగా అనిపిస్తుంది. స్ఫటికము ఎరుపుగా లేదని తెలుసుకుంటే చాలు. అక్కడి నుంచి ఆ పువ్వుని తీసి అక్కడ పారి అక్కర్. అర్థమైందా? స్ఫటికము ఎరుపుగా ఉన్నదనే జ్ఞానం కలిగితే అక్కడ క్రియ వేరేది అక్కర్లేదు. ఆ పువ్వుని తీసి పారేయడం కానీ, లేకపోతే ఆ పువ్వు బదులు తెల్లటి పువ్వు ఇంకోటి పెట్టి ఇది ప్రకాశించేటట్టు చూసి ఏమీ అక్కర్లేదు. ఆ పువ్వుని తీసివేయటం అనే పనే లేదు. అంటే భ్రాంతి జ్ఞానాన్ని తొలగించుకోవడమే కానీ, జ్ఞానంతో భ్రాంతిని తొలగించుకోవడమే కానీ వేరే సర్పాన్ని కొట్టి చంపనక్కరలేదు. అక్కడ భ్రాంతి జ్ఞానం పోతే అక్కడ భ్రాంతి అంశమే లేదు. అప్పుడు ఆ అంశాన్ని తీసివేసే పని లేదు. ఏమిటి ఇక్కడ భ్రాంతి? ఎర్రగా ఉన్న ఈ స్ఫటికము ఉన్నది, అది భ్రాంతి. ఆ భ్రాంతి పోవడానికి ఏమిటి? అది భ్రాంతి అని తెలుసుకుంటే అయిపోయిందంతే. అది క్లారిటీ తెలుస్తుంది. ఆచార్యులు కత్తితో పండును కోయుట అనే దృష్టాంతాన్ని చూపుతున్నారు. వివేకము అనగానేమి? వివేకమనగా పృథక్కరణము, వేరుపరచి చూపటము. కావలసిన అంశాన్ని ఇతర అంశముల నుండి, ఇతర వస్తువుల నుండి వేరుపరచి చూపడమే వివేకం. నైఫ్ డస్ నాట్ యాడ్ ఎ న్యూ అట్రిబ్యూట్ టు ద పీసెస్ అదర్ దాన్ సెగ్రిగేటింగ్ ద పీస్. ఒక బనానా తీసుకో, అరటిపండు. అరటిపండు మీరు 2 ముక్కలు కొయ్యాలి. 2 పిల్లలు ఉన్నారు, వీడికో ముక్క వాడికో ముక్క. కత్తి తెచ్చారు, మధ్యలో పోసారు, లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్ బనానా. కత్తి ఏం చేస్తుంది దీని పని? పృథక్కరణం. అంటే సంయోగముతోనున్నటువంటి 2 భాగములను అవయవములు అంటారు. అవయవములు అంటే భాగాలు. 2 భాగాలు సంయోగంగా ఉన్నాయి, కలిసి ఉన్నాయి. దానిని నైఫ్ పృథక్కరణం చేస్తుంది. వివేకేన అంటే పృథక్కరణం వలన 2 భాగములుగా ఏర్పడుతుంది. అంతేకాని నైఫ్ ఈ పక్క ఉన్న ముక్క కానీ ఆ పక్క ఉన్న ముక్కలో కానీ ఏ విధమైన మార్పులు తీసుకొని రాదు అని చెప్తున్నారు. 3 ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి. ఒకటేమిటి? నైఫ్ దృష్టాంతం. రెండోది ఏమిటి? ఘటము, దాని చుట్టూ ఉన్నటువంటి చీకటి ఆవరణ. మూడోది కూడా మన ఉపనిషత్తు అంశం. ఏమిటది? తురియము, దాని చుట్టూ ఉన్నటువంటి విశ్వతైజస ప్రాజ్ఞ అనేటటువంటి. అందుకే నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ప్రజ్ఞాన ఘనం అనేటటువంటి మాటలతో ఈ మధ్యాంశాన్ని పృథక్కరణం చేసి డిలీట్ చేసి అసలైన అంశమైనటువంటి ఆ చైతన్యాన్ని పట్టు. దానికి భాష్యం వస్తుంది. ఏ ప్రమాణము తురీయాన్ని తెలియజేయలేదు. అజ్ఞానావరణ తొలగడమే తురీయము. శాస్త్ర ప్రమాణము తురీయంపై గల మిథ్యా ఆరోపములను తొలగిస్తుంది. అందుకే తురీయం శబ్దవాచ్యము కాదు. తురీయం సాధించవలసినది కాదు, సిద్ధమే. కత్తి పండులోని 2 భాగముల సంయోగాన్ని, కంజాయింట్నెస్ ని
వేరు చేస్తుంది. అంతేగాని క్రొత్తగా ఈ భాగాలకు ఏమీ ఇవ్వదు. ఇక్కడ ఆత్మ, తమస్సు అనే రెండు అంశాలు కలిసిపోయి ఉన్నాయి. ఆత్మ అంటే తురియము, తమస్సు అంటే విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు. ముఖ్యంగా విశ్వడు జాగ్రత్తలో ఉన్నటువంటివన్నీ నావే, ఇది నేను, ఇవి నావి అనే అహం, మమ అనేటటువంటి భ్రాంతితో ఉన్నాడు. ఈ భ్రాంతి అంశాలు ఆ సచ్చిదానంద తురియ ఆత్మ ఇంటర్మిక్స్ అయిపోయి కలిసిపోయి కలగాపులగం అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు కావలసినది ఏమిటి? జ్ఞాన వివేకేన, వివేకమే. జ్ఞానాశినా అంటుంది భగవద్గీత. జ్ఞానమనే కత్తితో ఈ రెండింటినీ కోసి వేరు చేయవయ్యా. ప్రమాణస్య తురీయ తమ సంబంధ అపనయ వ్యతిరేకేణ. ప్రమాణస్య ప్రమాణమునకు, తురీయ తమః, తురీయం అంటే ఆత్మ, తమః అంటే ఈ భ్రాంతి జ్ఞానం, ఈ రెండిటి తాలూకా సంబంధం, ఆ జాయింట్నెస్, మిక్సెడ్నెస్ని అపనయ తొలగించుట అనే క్రియ కన్నా వ్యతిరేకేణ, వేరైన అన్యతర ఇంకొక కార్యం, పని నా అస్తి. ప్రమాణం ప్రమాణానికి అన్యతర కార్యం నా అస్తి. అంటే ప్రమాణస్య కార్యం నా అస్తి. ప్రమాణమునకు కార్యము చేసే సామర్థ్యము లేదు. ప్రమాణం ఏం చేస్తుంది? తురీయతమ సంబంధ అపనయాన్నే చేస్తుంది. తురీయానికి, తమస్సుకి, తురియ ఆత్మకు, ఈ భ్రాంతి జ్ఞానానికి మధ్యనున్న ఇంటర్మిక్స్చర్ని అపనయ తొలగించుట అనేటటువంటి ప్రక్రియ కన్నా వ్యతిరేకేణ, అన్యతర వేరైనటువంటి కార్యం నాస్తి, లేదు. ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో ఒక టేబుల్ మీద పుస్తకం ఉంది, నా మాండూక్యోపనిషత్ పుస్తకం. దీపం వేయడానికి ముందు ఆ పుస్తకం టేబుల్ మీద ఉన్నదని నాకు తెలియలేదు. దీపం వేసిన తర్వాత ఆ పుస్తకం తెలిసి, దీపము వెలుగులో పుస్తకానికి క్రొత్తగా ఏదైనా చేర్చామా? చేర్చలేదు. అక్కడున్న పుస్తకమే వెలుగు పడగానే ఇది ఇక్కడ ఉందని తెలిసింది. అక్కడ క్రియ ఏం జరగలేదు. దీపం వేయడం అనేటువంటి చేతితో మీరు నొక్కిన క్రియ కావచ్చు. ఆ జ్ఞానం, ఆ ప్రకాశం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ ప్రకాశంలో పుస్తకం తెలిసిపోయింది. మళ్ళీ ఆ పుస్తకం పేజీలు మారలేదు, అట్ట మారలేదు, మురికి అవ్వలేదు, శుద్ధపడలేదు, ఎలా నిలిపోయినది అలాగే ఉన్నది. ఆ పుస్తకంలో ఏ మార్పు ఈ దీపము కలిగించలేదు. దీపము ప్రమాణము. దీపం అనేటటువంటి ప్రమాణంలో పుస్తకం అనేటటువంటి వస్తువు క్లియర్గా మిగతా పుస్తకాలతో వేరుగా, ఇది మాండూక్యమును మిగతా టేబుల్ మీద ఉన్న వస్తువులతో వేరు చేయబడి క్లియర్గా తెలుసు. పుస్తకాన్ని కొత్తగా ఏమైనా కల్పించిందా? ఏమీ కల్పించదు. ఈజ్ ద బుక్ న్యూలీ రివీల్డ్? నో, ద బుక్ ఈజ్ ఆల్రెడీ దేర్. విల్ ది ఆత్మ బి న్యూలీ రివీల్డ్? నో, ది ఆత్మ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. What does the light do? Light do? The light drove away the ఆవరణ. దీపము దాని చుట్టూ ఉన్న ఆవరణను తొలగించి ఆ ఒక్క పుస్తకాన్ని నాకు చక్కగా తెలిసేటట్టు చేసింది. అంటే జ్ఞానం అనేది ఆవరణను తొలగించగానే అక్కడ ఉన్న స్వతసిద్ధమైన, సిద్ధమైన తురియం లేక ఆత్మ తనకు తానే ప్రకాశిస్తుంది. ప్రమాణం కొత్తగా ఏ వస్తువునకు ఏమీయూ చేర్చదు, చేర్చలేదు. అది క్రియ చేసే కారకము కాదు. ప్రమాణము కారకము కాదు. ఎందుకు? ఈ ప్రమాణ జ్ఞానము వలన ఆత్మకి ఏదైనా యాడ్ చేయగలమా? అబ్బే, ఆత్మ అవ్యయము, ఇమ్యూటబుల్, దానికి యాడ్ చేయలేము, తీయనులేము, అది ఎప్పుడు పూర్ణమే. కొన్ని మిథ్యా అంశం ఉంది అక్కడ, దానికి ఏదైనా ఈ జ్ఞానం యాడ్ చేయగలదా? యాడ్ చేయాలి. ఎందుకు? మిథ్యాంశానికి చేర్చే ప్రసక్తే లేదు. మిథ్యా సత్వాన్ని బుట్టలో పెట్టడం ఎలాగా? వీలు పడదు కదా. మిథ్యాంశానికి చేర్చే పని లేదు, ఆత్మకి ఎలాగో చేర్చను లేము. దెన్ వాట్ డస్ ద జ్ఞానం డూ? జ్ఞానం ఓన్లీ సెపరేట్స్ ది మిథ్యా అంశ ఫ్రమ్ ది రియల్ అంశం వాట్ యు ఆర్ లుకింగ్ ఎట్. అంటే ఆత్మను అనాత్మ అనేటటువంటి భ్రాంతి నుంచి పృథక్కరణము చేయడం తప్ప అన్యతర కార్యం నాస్తి. ఇది ఆత్మజ్ఞాన విషయంలోనే కాదురా, సర్వత్రా ప్రమాణం తాలూకా సామర్థ్యము ఇంతే. ప్రమాణము కారకము కాదు, పని కాదు అని చూపిస్తున్నారు ఈ దృష్టాంతం. చూద్దాం. పునః అంటే అటులో కాక, భాష్యంలో ఒక్కొక్క మాట తీసుకున్నాను ఈసారి, ఈజీగా అర్థం. పునః అటుల కాక, మోరోవర్, ఏషాం
అంటే వారి మతమునందు. యషాం అంటే వారి యందు. ఎవరు వాళ్ళు? కుమారుల భట్టు అనేటటువంటి ఒక మహాత్ముడు పూర్వమీమాంసకు దిట్ట. ఆయనకు ఒక మతం ఉంది. అంటే కర్మకాండల వాళ్ళకి కుమారుల భట్టు ప్రభాకరులు అని అంటున్నారు. వీళ్ళని భాట్టులని, వాళ్ళని ప్రభాకరులని అంటారు. కుమారుల భట్టు వారి మతంలో ఘట అధిగమే, అధిగమనం అంటే తెలుసుకోవడం, ఘటాధిగమే, ఘటమును తెలుసుకొనుట అనే బుద్ధివృత్తి ప్రక్రియలో ప్రమాణం, వెలుగు అనే ప్రమాణము, తమో అపనయ వ్యతిరేకేణ. తమస్సు అంటే ఆవరణ, అజ్ఞానం. అపనయం అంటే తొలగించడం, ఆవరణను తొలగించుట కంటే వ్యతిరేకేణ, వేరైన ఇంకొక దాని యందు వ్యాప్రియతే, వ్యాపారము చేయును అంటున్నారు వాళ్ళు. ఎవరంటున్నారు? కుమారుల భట్టు వాళ్ళు ఏంటంటున్నారు? లేదండి, ప్రమాణము తమో అపనయ వ్యాపారం చేస్తుంది, దానికన్నా ఇంకా ఎక్స్ట్రా ఏదో క్రియ కూడా చేస్తుంది ప్రమాణం అని అంటున్నారు. అది ఎలా ఉందంటే తేషాం, యషాం, తేషాం, ఎటువంటి ఎవరికైతే అటువంటి వాడు, యషాం వారలకు, అటువంటి వారలకు, ఛిదిహి కత్తి, ఛేద్యావయవ సంబంధ, ఛేద్య అవయవ సంబంధ. పండును కోస్తున్నాం, ఆ పండులోని అవయవములు రెండుగా కోయబడిన ముక్కల సంబంధమును ఛేద్య అవయవ సంబంధ, ఛేద్య కోయబడిన అవయవ ముక్కల యొక్క సంబంధము ను వియోగపరచుట కంటే, అంటే రెండు ముక్కలను వేరు చేయుట కంటే, వ్యతిరేకేణ అంతకంటే వేరైన, అన్యతర ఒకానొక అవయవే, ఆ ముక్కపై ఈ పక్క ముక్క మీద కానీ ఆ పక్క ముక్క మీద కానీ కూడా చ మరియు వ్యాప్రియతే ఇది, వ్యాపారమును చేయును అని యుక్తం స్యాత్, వాళ్ళు చెప్పినట్లయినది. అర్థం చేసుకోండి. కుమారుల భట్టు మతం వాళ్ళు ఏంటంటున్నారు? పండు తీసుకున్నామండి, కత్తి పెట్టాం, రెండు ముక్కల కోసం. ఈ కత్తి పని ఏమిటి? ఏకాండిగా ఉన్నటువంటి అవయవ సంబంధం కలిగి ఉన్నటువంటి ఈ ముక్కను ఛేదించాలి. దేంతో? చితితో, కత్తితో. ఛేద్యావయవ సంబంధ వియోగం, ఛేదించవలసినటువంటి భాగముల యొక్క సంబంధాన్ని వియోగపరచడము కంటే అన్యతరా వేరొక అవయవే ఈ మొక్కపై కానీ ఈ మొక్కపై కానీ ఈ కత్తి యొక్క శక్తి వ్యాప్రియతే పనిచేస్తుంది అని చెప్పినట్లయినది. మీరు కోసి చూడండి, కత్తితో రెండు ముక్కలు బనానని, ఈ కత్తి ఏదైనా ఆ రెండు ముక్కల్ని మారుస్తుందా? మారుతుంది. అలాగే ఘటమును తెలుసుకునేకునుట అనే బుద్ధివృత్తి ప్రక్రియలో ప్రమాణము, వెలుగు అనే ప్రమాణము ఆ ఘటము మీద ఆవరింపబడి ఉన్న తమస్సును అపనయ వ్యతిరేకేణ వ్యా వ్యాప్రియతే, వేరే పనిని చేస్తుంది అంటున్నారు. అది తప్పు. కత్తి పండును చీల్చుట కంటే చీల్చిన భాగములను వేరేమి చేయుచున్నది, వేరేమీ చేయుట లేదు. అలాగే జ్ఞానము కూడా తమోపనయ వ్యతిరేకేణ కిం కరోతి, జ్ఞానము ఏమి పని చేస్తుంది? జ్ఞానము కారకము కానేరదు, నెవర్ అంటూ చెప్తున్నా. మళ్ళీ చెప్తాను, భాష్యం చూసుకోండి. పునః, మోరోవర్, అంటే హీఈస్ జనరలైజింగ్. ఆత్మానాత్మ వివేచనము జ్ఞానం వలన కలుగుతుంది, జ్ఞానం వలన అనాత్మ తిరస్కరించబడుతుంది, ఆత్మ అయిన తురియము తెలియబడుతుంది. అంతకు మించి జ్ఞానానికి వేరే ప్రమాణం లేదు, ప్రయోజనం లేదు. జ్ఞానం యొక్క ప్రయోజనము ఆ ప్రమాణం యొక్క ప్రయోజనము అంతే, అది ఏ పని చేయదు అని జనరల్గా మనకి చెప్పాలి. అది చెప్పడానికి ఒక జనరల్ దృష్టాంతాన్ని పట్టుకొస్తుంది. పునః అటులుగాక యేషాం, కుమారుల భట్టు వారి మతమునందు ఘటాధిగమే, ఘటమును తెలుసుకొనుట అనే బుద్ధివృత్తి ప్రక్రియలో ప్రమాణం, వెలుగు అనే ప్రమాణము తమో అపనయ వ్యతిరేకేణ, తమస్సు అంటే ఆవరణ, అజ్ఞానాన్ని అపనయ తొలగించుట కంటే వ్యతిరేకేణ వేరైన వ్యాప్రియతే, వ్యాపారమును ఇంకొక క్రియను చేయును అని అంటున్నారు. మీరు చెప్పినది ఎలా ఉందంటే, అరటి పండు తీసుకుని దాన్ని చిదిహి కత్తితో
ఛేద్యావయవ సంబంధ వియోగ వ్యతిరేకేణ పండులోనున్నటువంటి రెండుగా కోయవలసినటువంటి ముక్కల యొక్క సంబంధాన్ని తెగగొట్టడం కంటే, వేరుపరచడం కంటే వ్యతిరేకేణ వేరే అయినటువంటి అన్యతర ఒకానొక అవయవే ఒక ముక్కపై ఏదో పని చేస్తుంది, వ్యాప్రియతే వ్యాపారాన్ని చేస్తుంది అని మీరు చెప్పినట్లయింది. యత ఘట జ్ఞానం అనగా నేమి, ఘట జ్ఞానం అనగా సకల వస్తువులు ఈ జనరల్ డార్క్నెస్లో అంటే ఆ, వెలుగని కాదు, మన చిదాభాస ఉన్నది. ఈ చిదాభాస అనేటటువంటిది అన్నిటి మీద అన్నిట్లో అన్ని చిదాభాసలోనే ఉంటాయి. ఈ చిదాభాస ఏం చేస్తుంది? నాకు ఫలానాది కావాలి, చూడాలి, వినాలి అని సంకల్పించినప్పుడు దాని మీద పోతుంది. ఆ వృత్తి వ్యాప్ కలుగగానే జనరల్గా ఉన్నటువంటి ఆవరణలో ఆ వస్తువు యొక్క అజ్ఞానం పోతుంది. ఆ వస్తువు యొక్క అజ్ఞానం పోగానే ఆ వస్తువు ఫల వ్యాప్తితో మనకు తెలియవస్తుంది. జ్ఞానం అంతే చేస్తుంది తప్ప ఆ వస్తువుని మార్పు చేయదు, చేయలేదు, ఏ క్రియ చేయదు. తమో ఆపనయ వ్యతిరేకేణ జ్ఞానం కిం కరోతి? వాట్ జ్ఞాన విల్ డూ అదర్ దాన్ రిమూవింగ్ ద కవర్ ఆర్ డార్క్నెస్? జ్ఞానము కారకము కానేరదు. ఒక చిన్న మొక్క ఉంది, ఇది కూడా చెప్పేసుకుంది. యదా పునః ఘటతమసో వివేకకరణే ప్రవృత్తం ప్రమాణం అనుపాదిత్సిత తమో నివృత్తి ఫలావసానం ఛిదిహీవ ఛేద్యావయవ సంబంధ వివేకకరణే ప్రవృత్త తదవయవద్వైభ ఫలావసాన తదానాంతరేకం ఘట విజ్ఞానం సత్ సతత్ప్రమాణ ఫలం. మామూలుగా చూస్తే గోడ, ఏమీ అర్థం కాదు. చూద్దాం. పునః అలాగే యదా ఏ కాలమునందైతే ఎప్పుడైతే ఘట తమసః ద డ్యూయలిజం అంటే ద్వంద్వ సమాసం, ఘట తమసః షష్ఠీ విభక్తి, ఘటము ఆవరణ, ఘటము ఘటమును ఆవరించిన చీకటి, ఆ రెండిటిని వివేకకరణే వేరుపరచుట ఎందు. ఎలా వేరుపరుస్తాము? ఆ చీకటిని పారద్రోలాలి. ఆ చీకటిని పారద్రోలితే అప్పుడు ఈ ఘటం తెలియవచ్చు. ప్రవృత్తం పనిచేయుచున్న, ప్రమాణం దీపము, అనుపాదిత్సిత ఉపాదిత్సిత అంటే ఉపాధికి సంబంధమైన. ఘటము యొక్క ఉపాధి ఏమిటి? మట్టి, ఉపాదాన కారణం. ఆ ఆ ఉపాదానమునకు సంబంధమైనది కానిది ఏదైనా ఉంటే అది అనుపాదిత్సితము. అంటే ఘటమును సంబంధం లేని, అభీష్టం కాని, అన్వాంటెడ్, నాట్ పార్ట్ ఆఫ్ పార్ట్ అనే దానిని తమో నివృత్తి చీకటి అనే ఫలావసానం ఫలముతో ముగియుచున్నది. ఏంటనమాట? దెర్ ఈజ్ ఎ పార్ట్, దెర్ ఈజ్ డార్క్నెస్. ఓకే, దగ్గర బుక్ అన్నాం, ఇక్కడ పార్ట్. ఆ పార్ట్ని తెలియాలి. టోటల్ డార్క్ రూమ్. కొండ కావాలి మనకి. కొండ ఎక్కడుందో తెలుసుకోవాలి. లైట్ వేసి, లైట్ వేస్తే ఏంటైంది? ఈ లైట్ వలన మనకి మన ఇంద్రియము లైట్ ఉంటే కానీ పని చేయదు కదా, కన్ను. మన చేత లైట్ వేయగానే ఇంద్రియం గ్రహించింది. ఇది ఘటం. ఘటము తమస్సు, ఘటము ఘటమును ఆవరించినటువంటి చీకటి. ఈ రెండింటిని వివేకకరణం అంటే వేరుపరచడం. వివేకం అంటే వేరుపరచడం, వివేకం అంటే పృథక్కరణం. వివేకకరణే వేరుపరచుట ఎందు అంటే ఆ చీకటి కన్నా వేరుగా ఈ ఘటాన్ని చూడడం ఎందు ప్రవృత్తం పనిచేస్తున్నటువంటి ప్రమాణం దీపం ఏం చేస్తుంది? ఘటమునకు సంబంధం లేని ఇతర అంశాలన్నిటినీ వదిలేసి ఆ ఘటాన్ని మట్టుగా తీసుకుంటుంది. అనుపాదత్సిత అంటే ఘటమునకు మనకి ఇష్టం లేని, ఘటం కానీ మనకు అక్కర్లేదు కదా, మనకు ఘటమే కావాలి కదా. ఘటమునకు సంబంధం లేని, విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది పార్ట్, వి లీవ్ దెమ్ దేర్ బికాజ్ వి వాంట్ ఓన్లీ ఘట. తమో నివృత్తి చీకటి తొలగించుట అనే ఫల అవసానం ఫలముతో ముగియుచున్నది. దీనికి ఏమిటి ఫలం ఇక్కడ? ఆ తమో నివృత్తే. ఘటమునకు ఘటము కానటువంటి వాటికి వేరు చేసి దాని మీద ఉన్న ఆవరణం తొలగించడమే ఫలం యొక్క అవసానం. అది ఎట్లనా? దీన్ని మళ్ళీ ఉదాహరణతో, ఇందాక ఉదాహరణతో చెప్తున్నారు. ఛేద్య అవయవ అంటే వేరు చేయవలసిన పండు ముక్కల యొక్క, అవయవం అంటే ముక్క, పార్ట్. ఛేద్య అవయవ వేరు చేయవలసిన పండు ముక్కల యొక్క సంబంధ సంయోగమును వివేకకరణే వేరుపరచుట యందు. వివేకకరణం అంటే వేరుపరచడం. ప్రవృత్త ప్రవృత్తి కలిగిన, పనిచేయుచున్న, చిదీవ కత్తివలే, తదవయవ ఆయా భాగములను, అవయవం అంటే భాగము, తదవయవ ఆయా భాగములను ద్వైదీభావ
రెండుగా చేయుట అనే ఫలవసానం, ఫలముతో పర్యవసానము చెందును. అదే విధముగా తదా అప్పుడు ఘట విజ్ఞానం కొండానే సవిశేష జ్ఞానము చీకటి తొలుగుట తొడనే కదా, తోడనే సహా ఆ దీపమనే తత్ ప్రమాణము యొక్క ఫలం. ప్రమాణ ఫలమేమి? ప్రమాణ ఫలం అనగా మళ్ళీ చెప్తున్నాం. దెర్ ఈజ్ ఎ పాట్, దెర్ ఈజ్ అన్ ఆవరణ ఆన్ ది పాట్, డార్క్నెస్. హౌ ఐ నో ద పాట్? ఎలా తెలుసుకుంటాను పాట్ని? దీపం. దీపం వేసిన వెంటనే నాకు కావాల్సిన కొండ కనపడింది. కొండ కనపడడం అంటే ఏంటి? మిగతా వాటిని నుంచి కొండని వేరు చేసి నాకు చూపించి, అంటే ఈ ప్రమాణం ఏంటుంది? ఘటము తమస్సు అనేటటువంటి కాంబినేషన్లోంచి, కలగలుపులోంచి ఆ వివేకంతో ఆ తమస్సు తీసేస్తే ఈ ప్రమాణము ప్రవృత్తం ప్రమాణం, దీపం అనే ప్రమాణం పనిచేసి ఘటము కానటువంటి ఇతర అంశాలను అనుపాదిత్యత తమో నివృత్తి, అంటే మిగతా వాటి నుంచి వేరే చేసి, వాటి నుంచి వేరు చేసి దీని మీద చీకటిని తొలగించుట అనే ఫలముతో ముగుస్తుంది. ఇది ఎట్లా అంటే, ఒక పండుని తీసుకుని రెండు ముక్కలుగా చేయాలంటే వేరువేరుగా చేయవలసిన పండు ముక్కల యొక్క సంబంధ సంయోగమును వివేకకరణే వేరుపరచుట ఎందు ప్రవృత్త పనిచేయుతున్న క్షితీవ కత్తివలే తదవయవాయ భాగములను ద్వైదీభావ రెండు చేయుట అనే ఫలవసానము, ఫలముతో పర్యవసానము ఒకచున్నది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ నైఫ్ నౌ? ఐ వాంట్ టు కట్ ద బనానా ఇంటూ టూ పార్ట్స్. I took the banana, cut it. The phala is already there. The fruit of that action is over. But this katti is not doing any other action, anything other than separating the sambandha. ఆ రెండు పార్ట్లకి ఉండే సంబంధాన్ని వేరుపరచడం కన్నా వేరేమీ చేయలేదు కదా. ఈ పండులో ఈ మొక్కకి ఆ మొక్కకి ఏది యాడ్ చేయలేదు కదా. ఇక్కడ కత్తి అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్తో చేయడాన్ని ఉదాహరణగా చూపించి, ఇదే విధముగా మీరు అజ్ఞానం అనేటటువంటి తమస్సు లేక చీకటిని దీపమనే ప్రమాణంతో ఆ చీకటిని తొలగించుకొని మీకు కావలసిన అంశాన్ని మట్టుకే తీసుకుంటున్నారు. అదే ఘట విజ్ఞానము. ఘట విజ్ఞానం అంటే ఏమిటి? కొండ అనే సవిశేష జ్ఞానము చీకటి తొలగుట తోడనే సత్ తత్ ప్రమాణ ఫలం, సహా దీపమనే ప్రమాణ ఫలం. తత్ ప్రమాణం, తత్ అంటే ప్రమాణం యొక్క ఫలం. ఆ దిశ అంటే ఆ, తత్ అంటే దీపమనే ప్రమాణ ఫలం, ప్రమాణం యొక్క ఫలము అక్కడతో పర్యవసానం అయిపోతుంది. నా అనతరీయకం కాదు, అంతరీయకం. నా అంతరీయకం, వీటికి వ్యవధానం ఉండదు, వెను వెంటనే కలుగుతుంది చెప్తుంది. అదే ఇక్కడతో ఉన్నటువంటి ఈ భాష్యం. ఒకసారి ఈ రెండు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కారకాన్ని అర్థం చేసుకోండి. జనరల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఏదైనా జ్ఞానము కారకము కాదు, కారకము క్రియాజనకము. కారకములు 6 రకములు. కారకములు మనకు క్రియలను కలిగిస్తాయి. క్రియ చేయడం అంటే ఉత్పత్తి, ఆప్తి, వికారము, సంస్కారము అనేటటువంటి 4 విధాలుగానే క్రియలు జరుగుతాయి. జ్ఞానము లేక ప్రమాణం అన్నది క్రియకు దోహదం చేస్తుంది కానీ క్రియను చేయదు. నేను ఫలానా పుస్తకాన్నో ల్యాప్టాప్నో మామిడి పండునో బజార్లో తెలుసుకోవడం అనేది దానికి సంబంధించిన క్రియను చేయడానికి తోడ్పడుతుంది కానీ దానికి తానుగా ఏ క్రియను చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఘటము తమస్సు, చీకటి ఉంది. దీపం అనే ప్రమాణము తమస్సును పోగొట్టడమే తప్ప ఆ ఘటనలో ఏ మార్పును తేదు. పుస్తకాన్ని చూసినప్పుడు దీపం వేస్తే పుస్తకంలో ఏ విధమైనటువంటి మార్పు వెలుగు వలన రాదు. పుస్తకం పృథక్కరణం చేయబడి ఆ మిగతా అంశముల నుంచి వేరు చేయబడి తెలుస్తుంది. అలాగే ఇది ఎలాగంటే, ఒక పండును తీసుకొని కత్తితో 2 ముక్కలుగా కోయదలుచుకుంటే అలా కోయడానికి ముందుగా సంబంధం కలిగి ఉన్నటువంటి 2 ముక్కల యొక్క సంబంధాన్ని వియోగపరచడం తప్ప ఈ కత్తికి వేరే ఇంకో ఎక్స్ట్రా పని ఇంకొక దానిలో అది వ్యాపారం చేయలేదు. అదే విధముగా జ్ఞానము, ఆత్మజ్ఞానం అనేటటువంటిది, ఈ ఉపనిషత్ జ్ఞానము శబ్ద ప్రమాణ జ్ఞానం ఏం చేస్తుంది? తురియము భ్రాంతితో మిక్స్ అయిపోయి ఉంది. ఈ భ్రాంతి ఏమిటి? 3 రకాల భ్రాంతులు: జాగ్రత్త అవస్థ,
స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, తైజస ప్రాజ్ఞ, విశ్వ తైజస ప్రాజ్ఞ అనేటటువంటివి అనే అనుభవాలు నేనే అనుకునేటటువంటి భ్రాంతి. ఆత్మజ్ఞానము క్రొత్తగా ఆత్మను తయారు చేసి పెట్టదు. ఎందుకు? జ్ఞానము ఏది పని చేయదు కాబట్టి. జ్ఞానం ఏం చేస్తుంది? ఈ ఆత్మను అనాత్మ నుంచి పృథక్కరణం చేసి, వేరు చేసి, వివేకపరచి తెలియజేస్తుంది. ఎప్పుడైతే సర్పమనే భ్రాంతి తొలగిపోయిందో రజ్జువును తెలుసుకోవడానికి వేరే ప్రయత్నం చేయనక్కరలేదు. ఆత్మ స్వతసిద్ధము అక్కడే ఉంది. నీ భ్రాంతి జ్ఞానాన్ని పోగొట్టుకుంటే ఎలాగా? జ్ఞానం అనే దీపం చేత, జ్ఞానదీపేన, జ్ఞానం అనే దీపం చేత పోగొట్టుకుంటే సమకాలే, అదే సమయంలో, నా అంతరీయకం, వ్యవధానం లేకుండానే అక్కడికక్కడే ఆత్మ రెడీగా అవైలబుల్గా ఉంది. ఇది ఆత్మ ఉత్పత్తి అంటే ఎవరో తయారు చేసి బ్రహ్మము తయారు చేయబడలేదు. ఆప్తి అంటే వేరే చోటకి పోయి పొందవలసినటువంటి ఒక వస్తువు, ఒక పుణ్యము, ఒక నదీ స్థానము, లేకపోతే ఒక కోవిల దర్శనము వంటిది కాదు. దీన్ని సంస్కరించి ఏదైనా వస్తువుని కొంచెం కొంచెం దాన్ని క్లీన్ చేసి సంస్కరించి ఆ, దీన్ని బ్రహ్మాన్ని తయారు చేయలేరు. దీన్ని ఏదైనా ఒక వస్తువుని మార్పు చేసి బ్రహ్మాన్ని పొందించలేరు. ఉత్పత్తి, ఆప్తి, సంస్కార వికారాలు అనేవి బ్రహ్మకు లేవు. కనుక బ్రహ్మము తెలియాలంటే ఒక్కటే మార్గం. జ్ఞానం అనే దీపం సహాయంతో బ్రహ్మముపై ఆచ్ఛాదితమైన ఉన్నటువంటి భ్రాంతి భావాన్ని అపనయనము చేయుట కంటే కార్యాంతరం నాస్తి. అలా చేసినప్పుడు సమయ సమకాలే, నా అంతరీయకం, వ్యవధానము లేకనే వెంటనే బ్రహ్మజ్ఞానం తెలుసు, బ్రహ్మ తెలుస్తుంది. అదే తురి. సర్వే వేదా యత్పదమామనంతి, తపాంసి సర్వాణి చ యద్వదంతి, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్.